సూపర్ 6 లో భాగంగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో రాయలసీమ జోనల్ ఆర్టీసీ అధికారుల సమీక్షా సమావేశంలో ఎండీ ద్వారకా తిరుమలరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రజలకు సత్ఫలితాలు ఇచ్చే విధంగా పథకాలు చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ బలంగా ఉంటేనే మేము ఏ చర్యలు అయితే తీసుకోవాలనుకున్నామో, ఏవైతే హామీలు ఇచ్చామో అవి నెరవేర్చేదానికి సుగమం అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఫ్రీ బస్ సౌకర్యం అనేది కల్పిస్తున్నాం. గమ్యస్థానాలకు చేరే ప్రయాణికులు ఉండే ఆర్టీసీ బస్టాండ్లు ఏవైతే ఉన్నాయో దానిలను శుభ్రంగా ఉంచుకోవడం, అక్కడ నేమ్ బోర్డ్స్ అయితేనే, సెక్యూరిటీ, మహిళలు ఎక్కువ వస్తారు కాబట్టి సెక్యూరిటీ విషయం అయితేనే, ముఖ్యంగా టాయిలెట్స్ విషయం అయితేనే, అక్కడ త్రాగునీరు సౌకర్యాల విషయం అయితేనే, ఆ డిపో యొక్క సరౌండింగ్స్ బాగుండే విధంగా చర్యలు తీసుకుంటాం. త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకొని పోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అన్ని స్కీమ్స్ కంటే ఎక్కువ బెనిఫిషరీస్ ఉన్న స్కీమ్ ఇదే కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్రంలో మంచి సక్సెస్ ఇచ్చి మరొకసారి ప్రభుత్వానికి, అలాగే ఈ ప్రభుత్వాల్లో ఉన్న ఏపీఎస్ఆర్టీసీని నడుపుతున్న యాజమాన్యానికి, మంత్రిగా ఉన్న నాకు, మా బోర్డు సిబ్బందికి అందరికీ మంచి పేరు తెచ్చిపెడుతుందని తెలియజేసుకు, పార్టీలన్నీ పక్కలకు పెట్టి వైసీపీ వాళ్ళు ఇప్పుడైనా ప్రజాపక్షంగా నిలబడి, ప్రతిపక్షంలో ఉన్నవారు ఏదైనా అభివృద్ధి విషయంలో మాట్లాడలే తప్పగా ఇలాంటి అవాకులు చవాకులు పేర్ల మంచిది కాదని హితవు పలుకుతున్నాం.